అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. జాతకపరమైనటువంటి విషయాలలో కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్నలో ఈ యొక్క ప్రశ్న చాలా కీలకమైనది. నాకు మొదటి వివాహంలో సమస్య వచ్చి, రెండో వివాహం అవుతుందా అని కొందరు కామెంట్ రూపంలో అడగడము, ఫోను ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించేవారు ప్రస్తుతం ఎక్కువగా ఉంటున్నారు. వారికి సమాధానంగా ఈ యొక్క వీడియో చూస్తే మొత్తము కూడా చూస్తే మంచి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను ఇలా చెబుతున్నాను కాబట్టి ఇదే జరుగుతుంది అని కాదు. జాతకము చూస్తే ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క తీరుగా ఉంటుంది కాబట్టి పూర్తి జాతకము చూపించుకోవడము ముఖ్యము. కాకపోతే ప్రస్తుతం మాకొస్తున్నటువంటి జాతక పరిశీలనలో సుమారుగా మేము ఒక 2000 జాతకాలు గనక చూస్తున్నాము అంటే అటు ఇటుగా ఒక 20 వివాహాలు రెండో వివాహానికి దారి తీస్తూ ఉన్నాయి. మిగతావి ఏంటంటే కొన్ని గొడవలవుతున్నా, విడివిడిగా ఉన్నా వారు కలుసుకోవడము, మంచిగా ఉండడం లాంటిది. వారు దోష పరిహారాలు చేపించుకుంటారా? లేకపోతే ఇతర కార్యక్రమాలు చేపించుకుంటారా? వారి యొక్క పరిస్థితులు బట్టి వారు ఒకటిగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో 2000 వివాహాలు చేసుకుంటే 20 మంది మాత్రం రెండో వివాహమే ఎక్కువగా చేసుకుంటున్నారు. అట్టి వారికి కొన్ని జాతకపరమైనటువంటి గ్రహ పరిస్థితులు కలిగి ఉండాలి. వాటిలో కొన్ని మీకు తెలియచేస్తున్నాను. సప్తమాధిపతి శుక్రుడు కలిసి పాపగ్రహాల మధ్య ఉంటే రెండో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. 7 లేదా 8 అధిపతి 12వ స్థానంలో ఉన్న రెండో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. కుజుడు 7 లేదా 8 లేదా 12వ స్థానములో ఉండి ఇతర గ్రహాలతో చూడబడకపోయినా రెండో వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి నీచ, అస్తంగత, పాప సంబంధ దోషాలు కలిగి ఉన్నప్పుడు కూడా రెండో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇటువంటి గ్రహ పరిస్థితులు ఉన్నవారు మొదటి వివాహంతోనే సంతోషంగా ఉన్నవారు కూడా ఉంటారు. భార్యాభర్తల యొక్క ఇద్దరి జాతకములు చూసి వారు విడిపోతారా? కలిసి ఉంటారా? అని చూడడం అనేది ముఖ్యమైనటువంటి విషయము. ఇద్దరి జాతకాలు చూడకుండా వివాహమైన వారికి సంగతి ఒక్కరిని జాతకమే చూసి రెండో వివాహం అవుతుందని చెప్పడం కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి, వివాహం చేసుకున్న వారు మొదటి వివాహంలోనే కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఏమి చేయాలి అనుకోని జాతకము చూపించుకోవాలి అనుకున్న వారు ఇద్దరి జాతకములు చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీ యొక్క సమస్యకు పరిష్కారము దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో వివాహం కోసం ప్రయత్నం చేసే కన్నా, మొదటి వివాహాన్ని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నమే మిన్న. కాబట్టి జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకున్న వారు మా మొబైల్ నంబర్ 9494962192 ఈ నంబర్‌ను సంప్రదించండి.